హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం నీడ్ ఉపయోగాలు తెలుసుకుందాం. నీడ్ మొదటి ఉపయోగం, మెయిన్ వర్బ్గా నీడ్ అంటే నీడ్ను ఇండిపెండెంట్గా వాడితే కావాలి లేదా అవసరం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నీ సాయం నాకు అవసరం లేదా కావాలి. ఐ నీడ్ యువర్ హెల్ప్. మనకు ఆశ్రయం అవసరం. వి నీడ్ షెల్టర్. నీకు జ్ఞానం అవసరం. యు నీడ్ నాలెడ్జ్. శిశువులకు పాలు అవసరం. ఇన్ఫాంట్స్ నీడ్ మిల్క్. శక్తిని పొందడానికి అతనికి ఆహారం అవసరం. హీ నీడ్స్ ఫుడ్ టు గెట్ ఎనర్జీ. ఆమెకు అందరి సహాయం కావాలి. షీ నీడ్స్ ఎవ్రీబడీస్ హెల్ప్. ప్రతికూల వాక్యాలలో డోంట్ నీడ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నాకు నీ సాయం అవసరం లేదు లేదా అక్కర లేదు. ఐ డోంట్ నీడ్ యువర్ హెల్ప్. మనకు ఎక్కువ డబ్బు అవసరం లేదు. వీ డోంట్ నీడ్ మోర్ మనీ. నీకు ఎవరి సహాయం అవసరం లేదు. యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ హెల్ప్. వాడికి 100 రూపాయల కంటే ఎక్కువ అవసరం లేదు. హీ డజంట్ నీడ్ మోర్ దాన్ 100 రూపీస్. ఆమెకు చీరలు అవసరం లేదు. ఆమె చాలా చిన్నది. షీ డజంట్ నీడ్ శారీస్. షీ ఈజ్ వెరీ యంగ్. వారికి నీ సాయం అవసరం లేదు. దే డోంట్ నీడ్ యువర్ హెల్ప్. క్వశ్చన్ ఫార్మ్ ఆఫ్ నీడ్. నాకు ఇప్పుడు పండ్లు అవసరమా? డూ ఐ నీడ్ ఫ్రూట్స్ నౌ? డిడ్ వీ నీడ్ దట్ మచ్ ఆఫ్ సెక్యూరిటీ యెస్టర్డే? మనకు నిన్న అంత భద్రత అవసరమా? నీకెందుకు అవసరం ఆమె నంబర్? వై డు యూ నీడ్ హర్ నంబర్? వారికి ఎంత డబ్బు కావాలి? హౌ మచ్ మనీ డూ దే నీడ్? అతనికి ఇప్పుడు సెల్ ఫోన్ అవసరమా? డస్ హీ నీడ్ అ సెల్ ఫోన్ నౌ? నీడ్ రెండవ ఉపయోగం, యాక్సిలరీ వెర్బ్గా నీడ్ అంటే నీడ్ను ఇతర వెర్బ్స్తో కలిపి వాడతాం. అప్పుడు ఆ వెర్బ్స్ తెలిపే పని చేయనవసరం లేదు అని అర్థం. ఈ యూజ్ ఎక్కువగా నాట్తోనూ క్వశ్చన్తోనూ వస్తుంది. నీడ్ నాట్ బీ ఉండనవసరం లేదు అని అర్థం. నీడ్ నాట్ ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్. నీడ్ నాట్ గో, స్పెండ్, అండర్స్టాండ్ ఎట్సెట్రా. వెళ్ళక్కర్లేదు, ఖర్చు చేయనవసరం లేదు, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అంత దూరం వెళ్ళనక్కరలేదు. యూ నీడ్ నాట్ గో దట్ ఫార్. వారు అంత ఖర్చు పెట్టనక్కరలేదు. దే నీడ్ నాట్ స్పెండ్ సో మచ్. నేను వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేస్తే చాలు. ఐ నీడ్ నాట్ గో, ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ కాల్. ఆమె రేపు కూడా వెళ్ళక్కర్లేదు. షీ నీడ్ నాట్ గో టుమారో ఎయిదర్. అక్కడ ఇప్పుడు అతనుండనవసరం లేదు. హీ నీడ్ నాట్ బీ దేర్ నౌ. అది మళ్ళీ అక్కడ ఉండక్కర్లేదు. ఇట్ నీడ్ నాట్ బీ దేర్ అగైన్. క్వశ్చన్ ఫామ్, సమాధానం ప్రతికూలం నెగటివ్ అయితే నో యు నీడ్ నాట్ అని, సానుకూలం పాజిటివ్ అయితే
ఎస్ యు మస్ట్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను అక్కడికి ఇప్పుడు వెళ్ళటం అవసరమా? నీడ్ ఐ గో దేర్ నౌ? నువ్వు అంత ట్రబుల్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? నీడ్ యు టేక్ సో మచ్ ట్రబుల్? మనం ఇంకా వేచి ఉండాల్సిన అవసరం ఉందా? నీడ్ వి వెయిట్ ఎనీ లాంగర్? అతను మొక్కలకు నీరు పెట్టాల్సిన అవసరం ఉందా? నీడ్ హీ వాటర్ ద ప్లాంట్స్? వారు ఈ విషయం ఆమెతో చర్చించాల్సిన అవసరం ఉందా? నీడ్ దే డిస్కస్ దిస్ మ్యాటర్ విత్ హర్? ఆమె మళ్ళీ రావాల్సిన అవసరం ఉందా? నీడ్ షీ కమ్ అగైన్? గమనిక, నీడ్ నాట్ బదులు డోంట్ నీడ్ టు వాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యు నీడ్ నాట్ గో నౌ. ఇప్పుడు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. యు డోంట్ నీడ్ టు గో నౌ అని కూడా చెప్పవచ్చు. ఇట్ నీడ్ నాట్ బి దేర్ అగైన్. అది మళ్ళీ అక్కడ ఉండనక్కర్లేదు. ఇట్ డజంట్ నీడ్ టు బి దేర్ అగైన్. యు నీడ్ నాట్ గో దట్ ఫార్. నువ్వు అంత దూరం వెళ్ళనక్కర్లేదు. యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్. ఐ నీడ్ నాట్ గో, ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ కాల్. నేను వెళ్ళక్కర్లేదు, ఫోన్ చేస్తే చాలు. ఐ డోంట్ నీడ్ టు గో, ఇట్స్ ఎనఫ్ ఇఫ్ ఐ కాల్. హీ నీడ్ నాట్ బీ దేర్ నౌ. అక్కడ ఇప్పుడు అతనుండనవసరం లేదు. హీ డజంట్ నీడ్ టు బీ దేర్ నౌ. మస్ట్, షుడ్, హ్యాస్ టు ఆర్ హ్యావ్ టు, ఈ మూడింటికి ఆపోజిట్ ఈ నీడ్ నాట్. షీ హ్యాస్ టు బీ దేర్. ఆమె అక్కడ ఉండాలి. షీ నీడ్ నాట్ బి దేర్. ఆమె అక్కడ ఉండక్కర్లేదు. ఐ మస్ట్ నో ఇట్. నేనది తెలుసుకోవాలి. యు నీడ్ నాట్ నో ఇట్. నువ్వు అది తెలుసుకోనవసరం లేదు. హ్యావ్ ఐ టు గో? యు నీడ్ నాట్ గో. నువ్వు వెళ్ళక్కర్లేదు. నీడ్ మూడవ ఉపయోగం. నీడ్ ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే టు బీ, టు ప్లస్ ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్, టు గో, టు టాక్ ఎట్సెట్రా కూడా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, కనీసం ఓ గంటైనా ఆమె అక్కడ ఉండటం అవసరం. షీ నీడ్స్ టు బీ దేర్ అట్లీస్ట్ ఫర్ అన్ అవర్. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఐ నీడ్ టు గో హోమ్ నౌ. అతను తన బహిరంగ ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు ప్రాక్టీస్ హిస్ పబ్లిక్ స్పీకింగ్. వారు ఒకరినొకరు అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. మనం ఆమెకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది. వి నీడ్ టు హెల్ప్ హర్. ప్రతికూల వాక్యాలలో డోంట్ నీడ్ టును వాడతాం. మీరు వచ్చే వారం సమావేశానికి రావాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు కమ్ టు ద మీటింగ్ నెక్స్ట్ వీక్. ఆమె తన గ్రేడ్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె గొప్ప విద్యార్థి. షీ డజంట్ నీడ్ టు వరీ అబౌట్ హర్ గ్రేడ్స్. షీ ఈజ్ ఏ గ్రేట్ స్టూడెంట్. వచ్చే సోమవారం నేను పని చేయనవసరం లేదు. ఐ డోంట్ నీడ్ టు వర్క్ నెక్స్ట్ మండే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అతను డబ్బు గురించి చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను స్వతంత్రంగా సంపన్నుడు.
He doesn't need to worry about money because he is independently wealthy. వాళ్ళు నా కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. దే డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ మీ. క్వశ్చన్స్ విత్ నీడ్ ప్లస్ ఇన్ఫినిటివ్. నువ్వు రేపు త్వరగా లేవాల్సిన అవసరం ఉందా? డూ యూ నీడ్ టు గెట్ అప్ ఎర్లీ టుమారో? మనం ఇంకా వేచి ఉండాల్సిన అవసరం ఉందా? డూ వీ నీడ్ టు వెయిట్ ఎనీ లాంగర్? నేను మొక్కలకు నీరు పెట్టాల్సిన అవసరం ఉందా? డూ ఐ నీడ్ టు వాటర్ ద ప్లాంట్స్? వారు అంత త్వరగా వెళ్ళాల్సిన అవసరం ఉందా? డూ దే నీడ్ టు గో సో సూన్? ఇక్కడ అంత చీకటిగా ఉండాల్సిన అవసరం ఉందా? డజ్ ఇట్ నీడ్ టు బీ సో డార్క్ ఇన్ హియర్? నీడ్ నాలుగో ఉపయోగం. నామవాచకంగా అంటే నౌన్గా నీడ్ను వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మార్పు చాలా అవసరం. దెర్ ఈజ్ అ గ్రేట్ నీడ్ ఫర్ చేంజ్. అతడు తన భావోద్వేగ అవసరాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడుతున్నాడు. హీ హ్యాస్ ట్రబుల్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఎమోషనల్ నీడ్స్. అవసరమైతే మీరు ఎప్పుడైనా ఇంటికి కాల్ చేయవచ్చు. యూ కెన్ ఆల్వేస్ కాల్ మీ అట్ హోమ్ ఇఫ్ ద నీడ్ అరైజెస్. నేను పరిస్థితిని నియంత్రించాల్సిన అవసరం ఉందని భావించాను. ఐ ఫెల్ట్ ఐ నీడ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్. నా నిర్ణయాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఐ డోంట్ ఫీల్ ద నీడ్ టు డిఫెండ్ మై డెసిషన్. నీడ్ ఐదో ఉపయోగం. నీడ్ ప్లస్ జెరెండ్ అంటే వేరొకరు ఏదైనా చేయాలని చెప్పడానికి నీడ్ ప్లస్ జెరెండ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇల్లు శుభ్రపరచడం అవసరం. ద హౌస్ నీడ్స్ క్లీనింగ్. మీ జుట్టు కత్తిరించడం అవసరం. యువర్ హెయిర్ నీడ్స్ కటింగ్. నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ లర్నింగ్. ఇంటికి పెయింటింగ్ అవసరం. ద హౌస్ నీడ్స్ పెయింటింగ్. నా జుట్టు కనీసం మరో నెల వరకు కత్తిరించాల్సిన అవసరం లేదు. మై హెయిర్ డజంట్ నీడ్ కటింగ్ ఫర్ అట్లీస్ట్ అనదర్ మంత్. నా కారుని కడిగించడం అవసరం. మై కార్ నీడ్స్ వాషింగ్. నీడ్ ఆరో ఉపయోగం. గత సమయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు నీడెంట్ హ్యావ్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడతాం. ఈ నిర్మాణాన్ని జరిగిపోయిన అనవసర విషయాల గురించి మాట్లాడటానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె నిగ్రహాన్ని కోల్పోవలసిన అవసరం లేదు. షీ నీడ్ నాట్ హ్యావ్ లాస్ట్ హర్ టెంపర్. అంటే ఇక్కడ ఆమె తన నిగ్రహాన్ని కోల్పోయింది, కానీ అది అనవసరం అని అర్థం. ఇక్కడ మీరు ఆ ఆఫర్ను తిరస్కరించాల్సిన అవసరం లేదు. యు నీడ్ నాట్ హ్యావ్ రిఫ్యూజ్డ్ దట్ ఆఫర్. అంటే ఇక్కడ మీరు ఆ ఆఫర్ని తిరస్కరించారు, కానీ మీరు అలా చేసి ఉండకూడదు అని అర్థం. రేవతి తన అసైన్మెంట్ని సమయానికి పూర్తి చేయడానికి వారమంతా పనిచేసింది, కానీ నిజానికి ఆమె అలా చేయనవసరం లేదు. రేవతి వర్క్డ్ ఆల్ ద వీక్ టు ఫినిష్ హర్ అసైన్మెంట్ ఆన్ టైమ్, బట్ యాక్చువల్లీ షీ నీడెంట్ హ్యావ్ డన్ సో. మీరు బయలుదేరిన 2 నిమిషాల తర్వాత బస్సు వచ్చింది, కాబట్టి మీరు ట్యాక్సీ తీసుకొని ఉండనవసరం లేదు. ద బస్ అరైవ్డ్ 2 minutes ఆఫ్టర్ యూ లెఫ్ట్, సో యూ నీడెంట్ హ్యావ్ టేకెన్
a taxi. మీరు చాలా ఆహారాన్ని వండిండాల్సిన అవసరం లేదు, మేము ఇక్కడికి రాకముందే తిన్నాము. You needn't have cooked so much food. We already ate before we came here.